హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చాలా తక్కువ టైంలో జ్యూసీగా క్రిస్పీగా ఉండే ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్వీట్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్ పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసుకొని పిండి కలుపుకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా కలుపుకోకూడదండి, కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండిని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చపాతీలు ఏ సైజులో అయితే మనం చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజుకి సరిపడినంత పిండిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొడి పిండిని అప్లై చేసుకుంటూ మనం కట్ చేసుకున్న పిండిని ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ మనము రోల్ చేసుకున్న చపాతీ అనేది మందంగా ఉండకూడదండి, బాగా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా అన్నిటిని రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ పైన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండిని అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలా పొడిపిండిని కూడా వేసుకున్న తర్వాత మరొక చపాతీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిపైన కూడా పొడి పిండిని నెయ్యిని అప్లై చేసుకొని ఇదే విధంగా మిగిలిన చపాతీని కూడా వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చపాతీలను కూడా మధ్యలో నెయ్యిని పొడి పిండిని అప్లై చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న చపాతీలన్నిటిని ఒక సైడ్ నుంచి స్లోగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ కొంచెం పల్చగా రోల్ చేసుకోవాలండి. ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి కొంచెం పల్చగా రోల్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సిన సైజులో పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ విధంగా చేతితోటి లైట్గా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న లేయర్స్ అయితే కలిసిపోతాయండి, బయటకైతే కనిపించవు. ఇలా లైట్గా బ్రష్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని పక్కన ఉంచుకొని ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకొని వీటి మొత్తాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 1 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద షుగర్ మొత్తాన్ని బాగా మెల్ట్ అవ్వనివ్వండి. ఇక్కడ మనకి షుగర్ సిరప్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం జిగురుగా ఉండేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇలా లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది గట్టిపడకుండా ఉంటుందండి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా చేత్తో పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకునే వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ప్యాన్కి సరిపడిన వేసుకోవాలండి. ఇలా ప్యాన్కి సరిపడిన వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే ఇవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న సిరప్లో వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు సిరప్ అనేది కొంచెం వేడిగా ఉండాలండి. ఇవి వేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది కొంచెం వేడిగా ఉండాలి, అప్పుడే షుగర్ సిరప్ అనేది లోపల వరకు వెళ్ళి స్వీట్ అనేది జ్యూసీగా ఉంటుంది. ఒకవేళ మీకు షుగర్ సిరప్ అనేది చల్లారిపోయి ఉంటే కొంచెం వేడి చేసుకునైనా ఇవి వేసుకోవచ్చు.
ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఇందులోనే ఉంచుకోవాలండి. అప్పుడే సిరప్ అనేది లోపల వరకు పడుతుంది. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత వీటి మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన స్వీట్‌ని కూడా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి జ్యూసీగా క్రిస్పీగా ఉండి స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.